ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్టుపై సినీ పెద్దలు హర్షం వ్యక్తం చేశారు. అతని కుటుంబ సభ్యులు ఆ అరెస్టును వంశానికి తలవంపుగా భావించింది. కానీ ఒక్కరు మాత్రం ఈ అరెస్టును జీర్ణించుకోలేకపోతున్నారు. వాళ్ళు మరెవరో కాదు, ఐబొమ్మ యూజర్స్. గత 6 ఏళ్లుగా కొన్ని వందల సినిమాలను ఉచితంగా చూసే అవకాశం కల్పించిన ఇమ్మడి రవిని సినీ ప్రియులు ఓ క్రిమినల్గా చూడటం లేదు. తమ అవసరాన్ని గుర్తించి ఆదుకున్న దేవుడుగా భావిస్తున్నారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే రాబిన్ హుడ్ అని అనుకుంటున్నారు. ప్రజలు ఇమ్మడి రవి నేరస్తుడిగా పరిగణించకపోవడానికి కారణం తాను 6 ఏళ్లుగా ఓ పైరసీ వెబ్సైట్ నడిపిన తీరు. ఐబొమ్మ పైరసీ వెబ్సైట్ మిగిలిన పైరసీ వెబ్సైట్స్ లాగా క్లమ్జీగా ఉండదు. యూజర్ ఫ్రెండ్లీ గ్రాఫిక్స్ చెత్త పాపప్ యాడ్స్ డిస్టర్బెన్స్ ఉండదు. క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ ఉండదు. పైగా ఏ ఓటీటీ ప్లాట్ఫామ్లో విడుదలైన సినిమా అయినా సరే ఒకే చోట లభించే చోటుగా దీన్ని ఇమ్మడి రవి డిజైన్ చేశాడు. ఓటీటీ సబ్స్క్రిప్షన్స్కు అధిక టికెట్ రేట్స్కు ఖర్చు పెట్టలేని ఓ సగటు మధ్యతరగతి ప్రేక్షకుడు ఈ ఐబొమ్మకు అలవాటు పడ్డాడు. అలాగే ఆ ఐబొమ్మ సృష్టించిన వ్యక్తిని సంపన్నులు సొమ్ము కాజేసి పేదవాడికి అన్నం పెట్టే రాబిన్ హుడ్గా భావిస్తున్నాడు. చట్టపరంగా ఇమ్మడి రవి చేసింది నేరమే కావచ్చు, కానీ అతని అరెస్టుతో ఈ పైరసీ భూతం పూర్తిగా అంతమవుతుందా అంటే కానే కాదు. ఇమ్మడి రవి లాంటి వ్యక్తి మరొకరు మరలా ఈ నేరాన్ని కొనసాగించవచ్చు. కావున మార్పు రావాల్సింది ప్రేక్షకుల్లో కాదు, టికెట్ రేట్లు నిర్ణయిస్తున్న సినీ పెద్దల్లో, ఓటీటీలు నడుపుతున్న ఓనర్లలో.